కరోనా వ్యాప్తి ఉధృతి ఏ విధంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా? అలాగే కరోనాకి సంబంధించిన లక్షణాలు ఏంటి? అంటే ఏ విధంగా వ్యాపిస్తుంది ఒక మనిషి నుంచి ఒక మనిషికి? ఏ విధంగా సామాజిక వ్యాప్తి జరుగుతోంది? లక్షణాలు ఎంత త్వరగా బయటపడుతున్నాయి? బయటపడకుండా కరోనాకు గురయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ కూడా గత కొద్ది రోజులుగా మనం పరిశీలిస్తూనే ఉన్నాం, తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు అనేక చోట్ల అనేక మంది శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ప్రయోగాలు చేస్తూ రోజుకు ఒక కొత్త విషయం చెప్తున్నారు. కరోనా ఒకరి నుంచి ఒకరికి సోకదని కొంతమంది అంటే, ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం చాలా ఎక్కువ ఉంది, ఇప్పటికే వస్తున్నటువంటి కేసులు ఆ విధంగానే వస్తున్నాయని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది కరోనా వేడికి చనిపోతుంది, కొద్ది రోజుల తర్వాత ఉండదు అని కొంతమంది అంటుంటే, కరోనా వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుంది, వస్తే మొత్తం ఏం పర్వాలేదని కొంతమంది అంటున్నారు. మరో పక్క తీసుకుంటే కరోనాతో మనం సహజీవనం చేయాల్సిందే అని చెప్పి చాలామంది వైద్యులు కావచ్చు, ఇటు రాజకీయ నేతలు కావచ్చు చెప్తూనే ఉన్నారు. ఇవన్నీ రోజు చూస్తూనే ఉన్నాం. అయితే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పరిశోధనల పట్ల, వీటికి సంబంధించిన అంశాల పట్ల ఇటీవల జరిగినటువంటి ఒక సమావేశంలో కొంతమంది ప్రముఖులు, ముఖ్యంగా గుజరాత్కి సంబంధించినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అనే సంస్థ డైరెక్టర్ దిలీప్ మావ్లంకర్ అనేక విషయాలు కూడా వెల్లడించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఎటువంటి చర్యలు తీసుకున్న వైరస్ని అరికట్టేందుకు ఇప్పటిదాకా తగ్గుముఖం పట్టట్లేదు అన్నది ఎంత వాస్తవమో, అలాగే దానికి మరణాలు ఏవైతే సంభవిస్తున్నాయో, కరోనా మరణాలు, వాటి పట్ల కూడా ఆందోళన మనం ఎంత చెందుతున్నామో, అయితే ఇప్పుడు ఈ ప్రస్తుతం చెప్పినటువంటి ఈ విషయం ఏదైతే ఉందో దీనికి ఖచ్చితంగా మనం ఒక రకంగా ఆనందించదగ్గ విషయమే అని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు. అయితే వైరస్ సోకిన వ్యక్తి నుండి అది ఇతరులకు వ్యాపిస్తుంది అనడానికి ఎటువంటి ఆధారాలు సరిగ్గా లేవు అన్నది ఖచ్చితంగా చెప్పలేము. అంటే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుందని ఖచ్చితంగా చెప్పలేము అని చెప్పి ఒక పాయింట్ చెప్తున్నారు. రెండోది వచ్చేసి, వైరస్తో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల్లో సైతం ఇతరులకి ఇప్పటి వరకు కరోనా వచ్చింది అన్నటువంటి సంఘటనలు ఎక్కడా చూడలేదు. చాలా ఉదాహరణలు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తికి కరోనా వైరస్ వచ్చి చనిపోతే వాళ్ళ ఇంట్లో సభ్యులకి కరోనా వచ్చింది, వాళ్ళకు కూడా పాజిటివ్ అని తేలింది అన్న సంఘటనలు అయితే ఇప్పటివరకు ఉదాహరణలు ఎక్కడా లేవు అని కూడా చెప్తున్నారు. అలాగే దాదాపుగా దీనికి సంబంధించి అంతర్జాతీయంగా ఇప్పటివరకు ప్రచురితమైనటువంటి 13 పరిశోధనల ఆధారంగా ఈ విషయాలు వెల్లడిస్తున్నామని చెప్పారు. అలాగే ప్రస్తుతం అహ్మదాబాద్, గుజరాత్కి సంబంధించి అహ్మదాబాద్లో సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగి వెంటనే తగ్గడం జరిగింది. అందుకు కారణం హర్డ్ ఇమ్యూనిటీ సాధించడమేమో అని చెప్పి ఆయన అనుమానం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇమ్యూనిటీ ఉన్నవారికి ఇది సోకదు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అందరూ చెప్తున్నారు. ఇప్పుడు దిలీప్ మావ్లంకర్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొకటి చెప్పారు ఏంటంటే, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ న్యూరో సైంటిస్ట్ కార్ల్ ప్రిస్టన్ అనే అతను ప్రతిపాదించినటువంటి ఒక సిద్ధాంతం ప్రకారం దాదాపు 50% మందికి, దేశం కావచ్చు ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, 50% మందికి కరోనా సోకదు అన్నటువంటి విషయాన్ని గట్టిగా తెలియజేస్తున్నారు. అది కూడా ఎట్లాగంటే ఇమ్యూనలాజికల్ బ్లాక్ హోల్ థియరీ ప్రకారం. అదే కాకుండా జనాలు ఇంటికే పరిమితం కావడం వల్ల కూడా ప్రభావం తగ్గింది. అంటే మన భారతదేశం తీసుకుంటే లాక్డౌన్ అనేది మనం 3 సార్లు పెట్టుకుని ఎవరిని బయటికి కదలనివ్వకుండా నా ఇంట్లోనే ఉండి పని చేసుకుంటున్నారు కాబట్టి దీనివల్ల కూడా వ్యాప్తి కాస్త తగ్గింది. అయితే ఎవరైతే బయటికి కావాలని వెళుతున్నారో వాళ్ళ వల్ల మాత్రమే ఈ వ్యాప్తి పెరుగుతోంది అన్నటువంటి దాని గురించి ప్రపంచవ్యాప్తంగా అన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి అని చెప్పి శాస్త్రవేత్తలు వెల్లడించడం జరుగుతోంది. ఏది ఏమైనా దాదాపు 50% మందికి రాదు అన్నటువంటి విషయం ఒక పక్క ఆనందాన్ని కలిగిస్తున్నా, మరో 50% మందికి ఇంకా నమ్మకం లేదు, ఖచ్చితంగా వస్తే రావచ్చు అన్నటువంటి ఈ అనుమానాల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాస్త ఆందోళన వ్యక్తపరచాల్సి వస్తోంది.